తెలంగాణలో భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అకాల వర్షం రైతుల కళ్ళల్లో కన్నీటిని మిగిల్చింది. ఈ భారీ వర్షాలతో అన్నదాతలు లబోదిబ్బమంటున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎంత పంట వర్షాలకి కొట్టుకుపోయింది, ఎంత నష్టం వాటిల్లిందన్న లెక్కల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో అకాల వర్షం కురవడంతో చాలా ఎకరాల్లో పంట నీట మునిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎంత పంట నష్టం వాటిల్లిందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా లెక్కలు సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 131 మండలాల్లో 999 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. వరి పంట 79,674 ఎకరాల్లో, పత్తి పంట 47,184, కంది పంట 2,587, మొక్కజొన్న 3,585, మిర్చి 6,540, సోయాబీన్ 513, పెసర్లు 785, మినుములు 50 ఎకరాల్లో, వెజిటబుల్స్ 302, ఆయిల్ ఫామ్ 4, ఫ్రూట్స్ 104, ఇసుకతో బేటుల బారిన పొలాల్లో 11,950, రాష్ట్ర వ్యాప్తంగా 1,53,278 ఎకరాల్లో పంట నష్టం జరిగి మొత్తం 85,323 మంది రైతులకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో 18 మండలాలు 238 గ్రామాలు, సూర్యాపేట 22 మండలాలు 162 గ్రామాలు, మహబూబాబాద్ 9 మండలాలు 162 గ్రామాలు, వరంగల్ 2 మండలాలు 21 గ్రామాలు, నారాయణపేట్ 13 మండలాలు 113 గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం 5 మండలాలు 32 గ్రామాలు, ఆదిలాబాద్ 7 మండలాలు 43 గ్రామాలు, సిద్దిపేట 5 మండలాలు 20 గ్రామాలు, వికారాబాద్ 5 మండలాలు 39 గ్రామాలు, కామారెడ్డి 4 మండలాలు 25 గ్రామాలు, నల్గొండ 6 మండలాలు 14 గ్రామాలు, సంగారెడ్డి 4 మండలాలు 15 గ్రామాలు, మహబూబ్ నగర్ 9 మండలాలు 39 గ్రామాలు, ఆసిఫాబాద్ 4 మండలాలు 37 గ్రామాలు, జోగులాంబ గద్వాల జిల్లా 4 మండలాల్లో 5 గ్రామాలు, వనపర్తి 7 మండలాలు 14 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. ఇక మొత్తం 32 జిల్లాల్లో పంట నష్టం జరిగిన దానిపై వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్ని సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తోంది. సెప్టెంబర్ 1-2 తేదీల్లోనే ఈ నష్టంపై ప్రాథమిక రిపోర్ట్ని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాల్లో నీళ్లింకిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎంత పంట నష్టం జరిగింది, అక్కడ ఏ రైతు ఏ పంటను వేశారనేది పూర్తి రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా పొలాలు నీటిలోనే మునిగి ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి పంట నష్టం లెక్కలకు ఇంకా వారం రోజులు పట్టే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంటోంది. ఎంత పంట నష్టం జరిగిందన్న దానిపై ఇంకా వారం రోజుల్లో క్లారిటీగా రానుంది.